శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. అందరూ అడుగుతున్నారు, స్వామి ఏ రోజు ఉద్వాసన చెప్పాలి? వారాహి నవరాత్రులు రేపటితో అయిపోతాయి కదా. చక్కగా మనకి తిథి రేపు ఉదయం 9-8 నవమి తిథి వెళ్ళిపోతుంది. అయినప్పటికీ నవరాత్రులు కాబట్టి మనకి రాత్రి ప్రమాణం కాబట్టి చక్కగా కొంతమంది 15కు ముందే తిథి మొదలైనప్పుడు చేసిన వాళ్ళేమో రేపు ఉదయాన్నే ఉద్వాసన చెప్పుకుంటారు. ఎవరైతే 15 తారీఖు సాయంత్రం నుంచి నవరాత్రి మొదలుపెట్టారో వాళ్ళు మాత్రం గురువారం సాయంత్రం అంటే రేపు సాయంత్రం ఉద్వాసన చెప్పాలి. రేపు సాయంత్రం ఉద్వాసన చెప్పుకోండి. చక్కగా దద్దోజనం కంపల్సరీ చేయండి. కనీసం ఇద్దరికన్నా అన్నదానం చేయండి. నవరాత్రులు అయిపోయిన తర్వాత అన్నదానం చేయడం వల్ల పూర్ణశాంతి జరిగి సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అలానే ఉద్వాసన మంత్రం ఇచ్చాను నెక్స్ట్ స్క్రీన్లో. ఆ ఉద్వాసన మంత్రం చక్కగా చెప్పుకోండి. దద్దోజనం, గారెలు, పానకం, వడపప్పు కంపల్సరీ చెయ్యండి. అమ్మవారి యొక్క నవరాత్రులు సంపూర్ణ కృప మీ అందరికీ రావాలని కోరుకుంటూ ఉద్వాసన మంత్రం మీకు నెక్స్ట్ స్క్రీన్లో ఇచ్చాను. అది చూసి ఉద్వాసన చెప్పుకొని సశాస్త్రీయంగా మీరు అన్నీ పొందాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యజ్ఞేన యజ్ఞమైఝంతి దేవా తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాన సంచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా శోభనార్థే క్షేమాయ చ పునరాగమాయ చ వారాహి దేవత యథాస్థానం ఉద్వాసయామి పునః ప్రవేశయామి ఉద్వాసయామి అని చక్కగా ఈ ఉద్వాసన మంత్రం చెప్పుకొని చక్కగా అపరాధ క్షమాపణ చెప్పుకొని చక్కగా వచ్చే సంవత్సరం ఇంకా శక్తితో చేసే శక్తిని అమ్మ అని కోరుకొని వచ్చే సంవత్సరం చేసుకుంటాను తల్లిని ఉద్వాసన చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ మన సనాతనం అందేలాగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.